Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రెజెంట్ ఇప్పుడున్న స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చేటప్పటికి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొంచెం ఆలోచించే పరిస్థితి ఏర్పడింది కదా. అండ్ ఇంకొకటి, మరి అమెరికాలో మన ఇండియన్ మీద విధించిన శాంక్షన్స్ కానీ, మరి ఏషియన్ మార్కెట్స్ పైన విధించిన శాంక్షన్స్ ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే ఇప్పుడు ఏ సెక్టర్ మీద మరి ప్రభావం పడింది అని చెప్పుకోవాలంటే అసలు గోల్డ్ మీద, అగ్రికల్చర్ మీద ఇలా చాలా పేర్లే వస్తున్నాయి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అసలు ఇప్పుడు మనం కరెక్ట్ ఇన్వెస్ట్ చేయాలంటే ఏ సెక్టార్లో మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి కూడా మనకి చెప్పడానికి ఇప్పుడు మన దగ్గర అయితే మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. మరి ఆయన అడుగు. హాయ్ విజయ్ గారు. హలో అండి. సార్, ట్రంప్ మామయ్య మొత్తం అల్లాడిచ్చేస్తూ ఉన్నాడు. ఏ ఒక్క ఆసియా కంట్రీని మాత్రం వదలట్లేదు. మొత్తం హయ్యర్ టారిఫ్ రేట్లు అనేది కూడా పెట్టేశాడు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి గమనిస్తే మన ఇండియా మీద ఇంపాక్ట్ తక్కువ ఉన్నా ఏ సెక్టర్స్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడింది? షూర్ అండి. మనం సెక్టార్ వైజ్గా ఎందుకు చూడాలి అనుకుంటే ఆ సెక్టార్స్కి రిలేటెడ్ కంపెనీస్, ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్. రైట్. సో ఆ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఉన్నామా లేమా, ఉంటే ఏం చేయాలి, లేదు ఏదైనా మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నాయి అంటే ఏ కంపెనీస్ పాజిటివ్ ఇంపాక్ట్లు ఉన్నాయి, వాటిలలో ఏ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారు, ఆ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయొద్దా. సో 1 by 1 స్టెప్ డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాము. సో ఫస్ట్ ఇంపాక్ట్ ఎక్కువ పడ్డది అంటే ఆటోమొబైల్ సెక్టార్. ఆటోమొబైల్ సెక్టార్లో చాలా ఇంపాక్ట్ పడ్డది. అండ్ అగ్రికల్చర్ సెక్టార్లో అండ్ ఫార్మా అండ్ ఐటీలో కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. సో వీటికి రిలేటెడ్ కంపెనీస్లలో కూడా మనం కొంచెం కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ వీటిలో అంటే ఓవర్ ద టైం మనకి రికవర్ అవుతాయి, కానీ ఇమీడియట్ ఇంపాక్ట్ అయితే నెక్స్ట్ 6 months నుంచి 1 year వరకు డెఫినెట్గా ఉంటుంది. సేమ్ ఫాలోస్ విత్ ద మ్యూచువల్ ఫండ్స్ ఏ మ్యూచువల్ ఫండ్స్ వాటిలలో ఇన్వెస్ట్ చేస్తారు, మెజారిటీ పోర్షన్స్ వాళ్ళ అలొకేషన్ మాత్రం ఈ రిలేటెడ్ సెక్టార్స్లో ఉన్నాయి అంటే డెఫినెట్గా వాళ్ళు కొంచెం ఆ ఫండ్స్ని కొంచెం అవాయిడ్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే. సో ఈ సెక్టార్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. అగ్రికల్చర్, ఆటో, ఫార్మా, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సేమ్ టైం జ్యువెలరీ కూడా, జెమ్స్ అండ్ జ్యువెలరీస్. ఓకే. జెమ్స్ అండ్ జ్యువెలరీస్లో మన వాళ్ళు చాలా మంచి అంటే 8% to 10% మనకి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. ఇండియా నుంచి యూఎస్కి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. దాని మీద కూడా మంచి హెవీ టారిఫ్స్ పడ్డాయి అన్నమాట. సో దాని మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. దానికి రిలేటెడ్ కంపెనీస్ ఓవరాల్గా అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద కంపెనీస్ ఏవేవి ఉన్నాయంటే ఐటీసీ, టాటా మోటార్స్ అండ్ టైటాన్, సన్ ఫార్మా కానీ, హెవెల్స్ కానీ, ఇవి మేజర్ ప్లేయర్స్. ఈ సెక్టర్స్లో ఇవి మేజర్ ప్లేయర్స్ అనమాట. ఈ మేజర్ ప్లేయర్స్ మీద డెఫినెట్గా ఇంపాక్ట్ మనకి పడుతుంది. సో వీటికి రిలేటెడ్ ఉన్న స్టాక్స్కి కానీ వీటికి రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ కొంచెం దూరం ఉండడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే. అగ్రికల్చర్ సెక్టర్ మీద కూడా మరి ఈ టారిఫ్స్ యొక్క ప్రభావం ఉంటుంది అని అన్నారు. సో మరి దానికి సంబంధించిన వాటిలో మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇప్పుడు కొన్ని రోజులు ఆడడం బెటర్ అంటారా? సో మెయిన్ థింగ్ అగ్రికల్చర్ రిలేటెడ్గా ఎందుకు అంత ఇంపాక్ట్ పడుతుందంటే ట్రంప్ రిలేటెడ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎట్లా ఇంపోజ్ చేస్తున్నారంటే యూఎస్కి రిలేటెడ్ ఉన్న డైరీ ప్రోడక్ట్స్ ఇండియాలో తీసుకోమని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తున్నారు. అంటే మనం ఎక్స్పోర్ట్ చేయకుండా ఇన్ రిటర్న్ వాళ్ళ ప్రోడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకోమని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇండియా యాజ్ ఎ కంట్రీగా మనం చూసుకుంటే మన డైరీ ప్రొడక్షన్ కానీ మన మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఈజ్ లైక్ ఓవరాల్ ద సర్ప్లస్లోనే ఉంది మనది. సో మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కువగా చూస్తున్నాం, కానీ మనకి ఇంటర్నల్ కన్జంప్షన్కి యూఎస్ కంపెనీస్ని మనం ఎంటర్ చేస్తే మన డొమెస్టిక్ అంటే ఇండియన్ కంపెనీస్ ఇంపాక్ట్ చాలా పడుతుంది. సో దాంట్లో మనకి హెరిటేజ్ ఫుడ్స్ అయినా సరే, లేకపోతే అమూల్ లిస్టెడ్ కాదు కానీ దానికి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఇట్లాగా నెంబర్ ఆఫ్ డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే లిస్ట్ అయి ఉన్నాయో వాటికి ఇంపాక్ట్ పడుతుంది. అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్కి రిలేటెడ్ కూడా సోయాబీన్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, సోయాబీన్కి రిలేటెడ్ కానీ వీటికి వాల్నట్స్, సమ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ యూఎస్ నుంచి మనము ఇంపోర్ట్ చేస్తున్నాము, కానీ వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఎక్కువ తీసుకోమని చెప్పేసి ఇండియా నుంచి వచ్చే సేమ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ వాళ్ళు తీసుకోకపోవడం వల్ల ఈ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా కంటిన్యూ అవుతుంది. సో షార్ట్ డ్యూరేషన్లో ఇది వెళ్ళిపోతుంది అని అయితే మనం చెప్పలేము, కానీ లాంగ్ డ్యూరేషన్లో మాత్రం ఓవరాల్గా రికవర్ అవుతుంది. కానీ పర్సంటేజ్ వైజ్లో చూసుకుంటే వీటిని అవాయిడ్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఐటీసీని, ఎంతమంది చెప్పినట్టుగా ఐటీసీని దీనికి ఇంపాక్ట్ సివియర్గా ఉంటుంది. విత్ ఇన్ అ డే 1% to 2% మనకి డే టు డే డిక్లైన్ అవుతూ వస్తున్నాయి అనమాట ఈ స్టాక్స్కి రిలేటెడ్.
సో నెక్స్ట్ వచ్చేసి ఏ స్టాక్స్లో మనకి ఇంపాక్ట్ పాజిటివ్గా ఉందని కూడా మనం ఒకసారి చూడాలంటే ఎప్పుడైనా సరే ఒక టారిఫ్స్ కానీ ఏదైనా ఇంపాక్ట్ అయింది అంటే దానికి పాజిటివ్స్ ఎట్లా ఉంటాయి, నెగిటివ్స్ కూడా అట్లా ఉంటాయి. ఎందుకు పాజిటివ్స్ ఉంటాయంటే యాజ్ ఏ గ్లోబల్ లెవెల్లో మనం చూసుకుంటే ఇన్ని రోజులు చైనాకి ప్రైస్ అడ్వాంటేజ్ ఉండాలి. మనము ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒక 100 రూపీస్కి కానీ 200 రూపీస్ కానీ మనం ప్రొడక్షన్ చేయగలిగితే చైనా అది 50 రూపీస్కి 60 రూపీస్కి ప్రొడక్షన్ చేసి గ్లోబల్ మార్కెట్లో వదిలిపెడుతుండాలి. సో అక్కడున్న రీటైలర్స్ అంటే గ్లోబల్ మార్కెట్ ఇప్పుడు సపోజ్ చైనా నుంచి ఒక 50 రూపీస్ ప్రోడక్ట్ వెళ్ళింది, ఇండియా నుంచి ఒక 60 రూపీస్ ప్రోడక్ట్ వెళ్ళింది యూఎస్కి. సో టారిఫ్స్ అవన్నీ చూసిన తర్వాత ఇండియన్ ప్రోడక్ట్ విల్ బి మచ్ మోర్ కాస్ట్లియర్ దాన్ చైనా ప్రోడక్ట్. సో చైనా ఆల్వేస్ హ్యాస్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ అండ్ చీప్ కాస్ట్. చాలా 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 తక్కువ కాస్ట్కి వచ్చింది. ఇప్పుడు ఈ టారిఫ్స్ వల్ల చైనా ప్రోడక్ట్స్ విల్ బి మచ్ మోర్ ఎక్స్పెన్సివ్. సో ఇండియన్ ప్రోడక్ట్స్ విల్ బి మచ్ మోర్ అఫోర్డబుల్ వెన్ కంపేరేటివ్ టు చైనా ప్రోడక్ట్స్. సో అప్పుడు ఇండియన్ ప్రోడక్ట్స్కి కానీ ఇండియన్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ ఎక్కువ అడ్వాంటేజ్ ప్రైస్ అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో దాంట్లో మనకి ఫస్ట్ వచ్చేసి టెక్స్టైల్ రిలేటెడ్ సెక్టార్స్ విల్ బీ లైక్ అంటే ఫ్లరిష్ అయిపోతుంది నెక్స్ట్ 6 months నెక్స్ట్ 1 yearలో ఈ ఇంపాక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. దానికి రిలేటెడ్ ఫండ్స్ కూడా చెప్తాను నేను ఎండ్ ఆఫ్ ద వీడియో, నేను ఫండ్స్ కూడా చెప్తాను. వాటిలో మాత్రం డెఫినెట్గా అడ్వాంటేజ్. ఇన్ని రోజులు చైనా కానీ బంగ్లాదేశ్ కానీ వీటి నుంచి వస్తున్న టెక్స్టైల్స్కి రిలేటెడ్కి ఇండియన్ ఉన్న టెక్స్టైల్స్కి ప్రైస్ కాంపిటేటివ్నెస్ అనేది చాలా హెవీగా ఉండే. ఈ టారిఫ్స్ వల్ల ఇండియా విల్ బి మచ్ మోర్ అంటే మనకి కొత్త ఆపర్చునిటీస్ అనేది ఓపెన్ అవుతాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి స్టీల్ సెక్టర్ అంటే స్టీల్కి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి రిలేటెడ్లో కూడా చైనా అనేది చైనాలో ఉన్న స్టీల్ కంపెనీస్ అవన్నీ స్టేట్ ఓన్డ్ స్టీల్ కంపెనీస్. ఏ ప్రైవేట్ ప్లేయర్స్ కానీ లిస్టెడ్ ప్లేయర్స్ చేసే ప్రొడక్షన్ కాదు అక్కడ. సో ఏదో గవర్నమెంట్ సూపర్విజన్లో రన్ అవుతున్న కంపెనీస్ మాత్రమే చైనాలో అవుతాయి. సో వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా అంతే అగ్రెసివ్గా చేస్తారు. సో గ్లోబల్ లెవెల్లో వాళ్ళు డామినెన్స్ చూపించుకోవడానికి వాళ్ళు ఇన్ని రోజులు మాస్ ప్రొడక్షన్ చేసి చీప్ కాస్ట్లో వాళ్ళు అంతా చేస్తున్నారు, స్టీల్ ప్రొడక్షన్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేస్తుండే అనమాట. కానీ ఈ టారిఫ్స్ వల్ల ఇండియాకి ప్రైస్ సెన్సిటివిటీ అనేది చాలా తగ్గిపోయి ఇంకా మనకి ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుంది. ఈవెన్ దో చైనాలో స్టేట్ ఓన్డ్ కంపెనీస్ ఉన్నా కూడా ఇండియా అనేది ప్రైస్ తక్కువ ఉండేసరికి మన వాళ్ళకి ఇప్పుడు ఏదైతే లిస్టెడ్ కంపెనీస్ జేఎస్డబ్ల్యూ కానీ టాటా స్టీల్ కానీ ఇవైతున్నాయి ఇవి చాలా మంచి అడ్వాంటేజెస్ పొజిషన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఏ కంపెనీస్ మనకి అడ్వాంటేజ్లో ఉంటాయి, స్టాక్స్ ఏ అడ్వాంటేజ్ అంటే మేజర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే టాప్లో వచ్చేసి అరవింద్ వస్తుంది. అరవింద్ లిస్టెడ్ కంపెనీ అరవింద్ వస్తుంది, వర్ధమాన్ వస్తుంది, రేమాండ్ వస్తుంది. అండ్ స్టీల్స్లో వచ్చేసి టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ, సేల్ వస్తుంది అండ్ జిందాల్ పవర్. సో ఈ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ మంచిగా మనకు అప్ ట్రెండ్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దీనికి రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ థీమాటిక్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద షార్టెస్ట్ డ్యూరేషన్. లైక్ 1 year 6 months to 1 year 2 yearsలో చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అండ్ దాని తర్వాత మీరు చెప్పిన వాటిలలో జ్యువెలరీ అండ్ జెమ్స్ విషయంలో కూడా సో దాని మీద కూడా ఇంపాక్ట్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి అని అన్నా. మరి వాటి మీద ఎలా ఉంటుంది? సో జ్యువెలరీ అండ్ జెమ్స్లో రిలేటెడ్లో కూడా చాలా లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఆ లిస్టెడ్ కంపెనీస్లో మనకి పీసీ జ్యువెలర్స్ కానీ చాలా ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి. వాటికి రిలేటెడ్ ఫండ్స్ పేరు చెప్తాను నేను. ఆ ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతాయి. ఎందుకంటే ఇండివిజువల్ స్టాక్ పికింగ్ అనేది చాలా రిస్కీ బిజినెస్. సో అందుకని మన ఫండ్స్లో ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తామో అడ్వాంటేజ్ వస్తే అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, లాస్ వస్తే కూడా మనకి యావరేజ్ అవుట్ అయిపోతుంది. సో దాంట్లో మనకి నేమ్ ఆఫ్ ఫండ్స్ చెప్తాను నేను ఇప్పుడు. ఓకే. సో ఏవైతే ఫండ్స్ ఈ థీమాటిక్ రిలేటెడ్ ఫండ్స్లో ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అనుకుంటే దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఐసిఐసిఐ ఇన్ఫ్రా రిలేటెడ్ థీమాటిక్ ఫండ్ అదొకటి, ఎస్బీఐ మిడ్ క్యాప్ ఒకటి, అండ్ కొటాక్ ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైమ్ నిపాన్ స్మాల్ క్యాప్. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ ఫండ్స్ అనేటివి ఆల్రెడీ ఏదైతే నేను ఎప్పుడైతే కంపెనీస్ లిస్ట్ చేస్తానో వాటిల్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనం ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. అండ్ వీటిలోనే కాకుండా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మీద కూడా ఇంపాక్ట్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో దాంట్లో కూడా మనం కొంచెం ఆచితూచి అడుగులు వేయాలని చెప్పి అన్నారు. మరి మెయిన్గా ఇప్పుడు ప్రెసెంట్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో మనం ఏ కంపెనీస్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు?
సో ఫార్మస్యూటికల్ కంపెనీస్లో అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే ఫార్మస్యూటికల్ కంపెనీస్కి రా మెటీరియల్ వచ్చేది కూడా చైనా నుంచే మళ్ళీ ఓకే. మోరార్లెస్. మనం ఈరోజు వెగ్నెస్డే మార్నింగ్ ఆల్రెడీ మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే మనకున్న ట్రెండ్ ఏంటి అంటే ఆల్రెడీ 4% హిట్ తీసుకున్నాయి ఫార్మస్యూటికల్ కంపెనీస్. ఎందుకంటే ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఒకటి, చైనా మీద మన డిపెండెన్స్ ఒకటి. దాంట్లో ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ కంపెనీస్లో మనం చూసుకుంటే సన్ ఫార్మా, అరబిందో ఫార్మా మన హైదరాబాదీ ఓన్ కంపెనీ. సో వీటికి ఇంపాక్ట్ హెవీగా ఉంది. కానీ నేను చూసుకుంటున్నా అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఫార్మస్యూటికల్ కంపెనీస్కి ఎగ్జామ్షన్ ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే. ఫార్మస్యూటికల్ కంపెనీస్కి ఎందుకు అంటే ఫార్మస్యూటికల్ ఈవెన్ దో ఇట్స్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్, కాకపోతే అవన్నీ FDA అప్రూవ్డ్ కంపెనీస్లో, FDA అప్రూవ్డ్ ల్యాబొరేటరీస్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. అండ్ ఇండియా ఆల్రెడీ హ్యాస్ ప్రూవెన్ ఇట్స్ డామినెన్స్ ఓవర్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఫార్మా. సో ఇండియా నుంచి వెళ్ళే ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ మీద ఎగ్జామ్షన్ ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే మనం ఈ 4% నెగిటివ్ ట్రెండ్ ఏదైతే చూస్తున్నామో ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో, కానీ ఓవరాల్ ద టర్మ్ అంటే నెక్స్ట్ 2 to 3 yearsలో మాత్రం డెఫినెట్గా బులిష్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అంటే మార్కెట్ ఖచ్చితంగా ఫ్లక్చువేట్ అవుతున్న టైంలో ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ మీద ఇంపాక్ట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో మిడ్ రేంజ్ కానీ ఒక లార్జ్ రేంజ్ ఉన్న ఆ ఫండ్స్ అయితే పర్లేదు, కానీ స్మాల్ క్యాప్ ఫండ్స్ విషయంలో మాత్రం వాళ్ళు లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరైనా కానీ స్మాల్ క్యాప్ ఫండ్స్ వైపు వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? సో ఫస్ట్ సజెషన్ వచ్చేసి స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇట్స్ ఫర్ ది 5 to 7 years టర్మ్. 5 years నుంచి 7 years వరకు ఉండగలిగితే మాత్రమే స్మాల్ క్యాప్స్లోకి రండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ స్మాల్ క్యాప్స్లో ఎప్పుడూ చేయొద్దు. ఓకే. ఈ రెండు చాలా గోల్డెన్ రూల్స్. చాలా తక్కువ మంది ఫాలో అవుతారు. చాలామంది ఏమనుకుంటారు అంటే లార్జ్ క్యాప్ 15% ఇస్తుంది, స్మాల్ క్యాప్ 20-25% ఇస్తుంది. మార్కెట్ ఒకవేళ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళినా కూడా అట్లీస్ట్ ఒక 10-15% అయినా గ్యారంటీ వస్తుంది కదా అనేసుకొని స్మాల్ క్యాప్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మిస్టేక్ మాత్రం మన వ్యూవర్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళని ఎవరు చేయొద్దని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే స్మాల్ క్యాప్ ఒక్కసారి మనకి ఇప్పుడు ఆల్రెడీ బేర్ జోన్లోనే ఉంది, హైయర్ వాల్యుయేషన్స్లోనే ఉన్నాయి స్మాల్ క్యాప్స్. ఒక్కసారి బేర్ జోన్లోకి వెళ్ళిందంటే కొన్ని ఇయర్స్ వరకు కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే 1 year 2 years వరకు కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ బౌన్స్ బ్యాక్ అయ్యిందంటే అంతే వాలటిలిటీతోనే వెళ్తుంటుంది అనమాట. ఓకే. సో స్మాల్ క్యాప్స్కి SIPs విల్ బి ద బెస్ట్ ఆప్షన్. డ్యూరేషన్ వచ్చేసి 5 to 7 years. లంసమ్స్ చేస్తుంటే STPs చేయాలి. అది కూడా మీ ఐడియల్ టర్మ్ వచ్చేసి 5 to 7 years మాత్రం డెఫినెట్గా ఉండాలి. ఓకే. సో నైస్ సార్. ఏంటంటే ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి, మరి ఏ సెక్టర్లో చేస్తే బెటర్ అని చెప్పేసి మీరు మరి ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినా కానీ బాగుంటుంది అనేది కూడా చాలా చక్కటి వివరాలు అనేది కూడా ఇచ్చారు. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.